హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చింటూ భాయ్ గేమింగ్. మా ఈ మధ్య వీడియోస్ చాలా లేట్గా వస్తున్నాయి కదా, ఏమనుకోకండి మామ. ఇప్పటి నుంచి తొందరగానే పెట్టేస్తా, ఎందుకంటే నేను ఆడేది మొబైల్లో కదా. ఏమనుకోకండి, అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. నాకంటూ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, అది పక్కన, అది సెకండరీ, ఆ విషయాలన్నీ పక్కన. కానీ ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నారా, గేమ్ ప్లే అంటారేమో. ఓకే మామ, ఇప్పటి నుంచి గేమ్ ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? వెళ్ళిపోదాం. ఓకేనా? Free Fire in వెజిటబుల్ తీసుకున్నాం. చాలా రోజులైంది మా గేమ్ ఆడక, చాలా ఇయర్స్ అయిపోయింది. మొన్న ఆడి ఏదో అలా ట్రై చేసిన, ఇప్పుడు కూడా మంచిగానే ఆడతానని అనుకుంటున్నా. రారా తమ్ముడు, ఎక్కడున్నావురా, బయటికి రా. అబ్బాయి వాడు కొడుతున్నాడు చూడండి, దాచిపెట్టుకొని ఆడుతున్నాడు. అక్కడ అర్థం కాలేదా, వాడు బాగా కొడుతుంది. దాచిపెట్టుకొని ఆడతావు, మళ్ళీ స్ప్రే దింపుతున్నాడు. చూడండి, మీరే చూడండి, స్ప్రే దింపేస్తున్నాడు. నేను ఎలా ఆడుతున్నా, వాడేలా ఆడుతున్నాడు. మీరే డిఫరెన్స్ చెప్పండి మామ. కూడా నేను వన్ డాప్లే ఆడుతున్నా, వాడు చూడు స్ప్రే ఆడుతున్నాడు. రౌడీ రాజకీయ నాయకుడు అవడం మామూలేప్ప, ఈ డాక్టర్ పోలీస్ అవడం ఏంది కొత్తగా ఉంది. ఆట బానే ఉంది, ఆడేద్దాం. ఏం చేస్తాం, కొట్టేసుకొని గమ్ముకుండా. అయినా కూడా ఈ రౌండ్ చూపిస్తామండి, నేను ఎందో వానికి ఫుల్లా ఎత్తున్నా, ఒకసారి కొట్టేస్తామనికి, షాట్ కొట్టేస్తాం. వానికే వచ్చి నేను ఎంతో చూపిస్తాను ఇప్పుడు. రామ్మ చెప్పాను కదమ్మా, హెడ్ షాట్ కొట్టేస్తున్నాను, చెప్పినట్టే కొట్టేసిన. మ్యాచ్ గెలుస్తున్నా లేదా నాకైతే డౌటే, కానీ డబుల్ వికెట్ తీసినాడు వాడు. డబుల్ వికెట్తో నాకు అంతగా ఆడేది రాదు, పైగా దానికి స్కిన్ లేదు. చెప్పండి కదా, చూసామా ఈ రౌండ్ ఎవరికి పోతుందో చూసేసాం. కొడతానంటారా, కొట్టలేనంటారా? ఏర్రా తమ్ముడు, బయటికి రా, బయటికి రా, బయటికి రా. బయటికి అబ్బా, ఏమో అది సడకొట్టినాడు వాడు. ఈ రెండు ఎవరు కొడతారో గెస్ చేయను. నాదే అనుకుంటున్నా, మామ. ఈ రౌండ్ కొట్టేసా. అరే ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏంటి తీసినా అంటే ఆపోజిట్ వాడు చచ్చిపోవాలనుకున్నా, ఖచ్చితంగా చచ్చిపోతాను వాడు, చంపేస్తావాడిని. కొడక్క ఇప్పుడు రారా
రారా కొడక్క. చంపేస్తామని వచ్చినాడు, ఇత్తలకి వచ్చినాడు. ఎంత చోరు నా కొడుకు చెప్పినా కదా నాయకుడు ఈ చింటూ భాయ్ గేమింగ్ చెప్పినాడంటే కొట్టేవాడు వేస్తాడు, కొట్టి పడేస్తాడు అంతే. ఈ రౌండ్ డౌట్ ఏమో ఏంటుంది, ఈ రౌండ్ కొడతానే అనుకుంటున్నా. వీడు ఎటు నుంచి వస్తాడో అర్థం కాదు, ఏడేడు నుంచో వస్తున్నాడు. వాని బాంబు వానికే వెళ్ళాను. కొడతానా కొట్టలేనా, కొట్రా ఫుల్ డ్యామేజ్ అయిపోతుంది. ఆ బ్లడ్ పోయింది మామ, ఏం చేయను. ఆడు ఏడున్నాడు కూడా ఇప్పటికే తెలియదు. అతిగా వచ్చేస్తున్నాడు పైన కొట్టు, కొద్దిగానే హెల్త్. యా కొట్టేసిన. యూఎంపీ ఉంటే నాదే మచ్చా, గేమ్ నాదే. చెక్కి పడేస్తా ఒక్కొక్కరికి. యూఎంపీ ఉంటే నాదే. ఏడబ్ల్యూఎం తీసేసాడు వాడు. నాకు ఏడబ్ల్యూఎంతో ఆడేది రాదు. అరే మా దీంతో స్కోప్ కూడా అని కావట్లేదు మా, అలా డైరెక్ట్ కొట్టేది కూడా రాదు. నాకు స్కోప్ అనేది వాడికి చుక్కలేదు వచ్చింది. ఒకటి కొడతానా, అరే నేను ఎత్తిపోయింది, చెప్పినా ఎత్తిపోయింది. ఈ రౌండ్ కొడతామా, ఖచ్చితంగా కొట్టేస్తాను, నాదే కాబట్టి ఈ రౌండ్. ఊరికి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అంటారు. ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చాట్లు పోగొట్టే నిజం చెప్తున్నా, పీనెంట్తో భలే పడతాయి. కాకపోతే నాకు పీనెంట్ కంటే యూఎంపీనే ఎక్కువ ఇష్టం. దాంతో భలే ఆడచ్చు. అరే సో ఏంద్రా బ్లడ్ ఇంత నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఇలా ఓడిపోతా అనుకోలే మామ. అసలు ఎక్స్పెక్ట్ చేయాలని ఓడిపోతాను. ఏం చేయను, ఓడిపోయినా. గెలిచాల్సిన మ్యాచ్ ఓడిపోయినా. 4v4 వచ్చిన నమ్మకం వస్తుంది అనుకున్నా, కానీ ఓడిపోయినాము. సరే మా, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలిసి చేద్దాం, ఓకేనా? ఓకే మా, బాయ్ బాయ్.